జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అసలు 370 ఆర్టికల్ తీసేస్తామన్నప్పుడే రకరకాల కామెంట్స్ చేశారు. ఎట్లా జరుగుతుందో చూస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టు పక్కన పిఓకే ఉంది. పిఓకే పరిస్థితి ఏంటి ఇవాళ? ఎందుకు 3 రోజుల క్రితం పిఓకేలో మేము భారతదేశంలో అంతర్భాగంగా కావాలనుకుంటున్నామని చెప్పి భారతదేశం యొక్క జెండాలు పట్టుకుని తిరిగారు. అక్కడ పూర్తిగా నిరసనలు చేసే పరిస్థితిలోకి వచ్చేసింది. అక్కడ ఇంకా జెండాలు పట్టుకున్నారు, మన యొక్క నేషనల్ ఫ్లాగ్స్ పట్టుకొని తిరిగారు. ఏమైపోయింది? అక్కడ ఉన్నటువంటి దానికి భయపడిపోయి పాకిస్తాన్ జస్ట్ మొన్న సాయంత్రము పిఓకి కోసం అక్కడ అంటే ఆకలి బాధ అలమటిస్తున్నారు, ధరలు పెరిగిపోయినాయి, ఇబ్బందులు పడుతున్నారు అంటే 200 కోట్లు శాంక్షన్ చేసింది ఇప్పుడు పిఓకి. భయపడిపోయి ఎక్కడ వీళ్ళు ఉద్యమం తీవ్రతరమైన అవుతుందేమో అని వాళ్ళ శాంతి పరచడానికి. బట్ లక్ష్మణ్ గారు మీరు అన్నట్టు వాస్తవానికి ఆ 200 కోట్లు కూడా ఎంతకాలం సరిపోతాయి, తర్వాత మళ్ళీ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి కూడా ఆలోచించాలి. అంతే కదా. ఇప్పుడు వాళ్ళే అక్కడ ఆహార పదార్థాలు దొరక ఇబ్బంది పడుతుంటే పాకిస్తాన్ ఇప్పుడు 200 కోట్లు ఏదో మరి అడ్జస్ట్ చేసి ఇచ్చారు. ఎప్పుడు చేయగలిగే పరిస్థితి ఆర్థిక స్తోమత లేదు ఇక్కడ పాకిస్తాన్ కి ఇప్పుడు. మరి ఎన్నికల ముందు మళ్ళీ మన కాంగ్రెస్ పెద్దలు ఏం చెప్తున్నారు? అణుబాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటున్నారు. అంటే అణుబాంబులు ఉంటే ఏంటి మన దగ్గర లేవా? అంటే భయపెట్టడం దేనికి? అంటే ఎంతసేపు ఉన్నా కూడా ముస్లిం ఓటర్లను ఆకర్షించుకుంటాము, ఈ దేశాన్ని ముస్లిం పరం చేసేద్దాము అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి దుర్బుద్ధితో పుట్టినటువంటి వ్యవహారం. అది దుర్బుద్ధి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.